మంత్రాలు నేర్చినవా నువ్వు మంత్రమే మాటే మంత్రం కావాలి చెప్పే క్రియలు కావాలి ఎలలేని చెప్పలు పడుతుంటే 3 దళ్ళ ముద్దగౌడు 7 దళ్ళ దండం పెట్టిండు పాంచరు నన్ను కొట్టకుండ్రి నోడు మాట్లాడితే ఓ లెక్కుంటది లేనోడు మాట్లాడితే ఓ లెక్కుంటది పేదోడు మాట చెడుల తీరు అంటారు అలనాడు ముసలవ్వ ఎక్కడ పోతే అవ్వాలేనాడు వడువండి కలో కంజదాగిన నేను బతికిన పాంచరు ఈ సంపాదన సరిలాగు నిండా ఈ పంగులాలు పాడుగాను ఈ భవంతులు పాడుగాను నాకు ఏ భవంతులు లేక ముందుకు సంతోషంగా నిర్ణయైన చారుడు గంజి తాగిన ఎక్కడ ఉన్నవా ముసలవ్వ కళ్ళు పురుగులు పడ్డాయి మరి అది కాకుండా కానీ నీళ్ళకి కళ్ళు వస్తే కిందికి బంకలు రాస్తాను మరి ఇది ఏం కలిమాయో గానమే ఎరకాల వస్తుంది కొంచెం ఎరక చూసి మరి ఏం జరిగిందో చెప్పు అది అబ్బాయి మరి ఎరకల మాట ఎప్పుడు అన్నారు కానీ అలా పిడిగిన బండారు వాళ్ళు విరగొట్టుకోగానే ఒక ఎరుకల వేషం కట్టుకొని ఎరుకో అనుకుంట బయలు వస్తున్నది రేణుగా ఎల్లమ్మ పుట్టినెత్తులు పెట్టుకొని ఆ తల్లి రేణుగా ఎల్లమ్మ నెత్తి మీద పుట్టిందో చిన్నబాబు వెళ్ళాలని అనుకుంటాను పెద్దబాబు వెళ్ళాలని అనుకుంటాను వాళ్ళగా అన్న పిల్లలు అనుకుంటాను అవునా కంటే వస్తే పుట్ట కడుకోలే గాడి ఏమనుకుంటాను ఏం పోతావు నువ్వేమనుకుంటావు నువ్వేం పోతావు నువ్వు ఏదో పోతావు అనుకున్నా కారకుడు పోతా బాగా చిన్నవా చిన్నబాబు పిల్లలు అన్నారా మరదంటే తమ్ముడు పిల్లలు అన్నారా కూడదంటే కొడుకు పిల్లలు అనుకుంటాను అలా పచ్చిని వస్తా పైత వస్తుంది కాగబెట్టి తెచ్చబెట్టి మసలు పెట్టి పోతా పోయి తీసుకపోయినా గుప్పు చెత్తలా కట్టేది నేను ముద్దుగా ఎరకలో వంటి అయ్య పిల్లనంటివి ఎరకలో చిన్న వంటి చిన్నయ్య పిల్లనంటివి ఎరకలో వదినంటి అన్న పిల్లనంటివి ఎరకలో కూడలంటే పిల్లనంటివి ఎరకలంటే గాడి కొడుగా
ఆమె పిత్తుంటే ఎంటుకొత్తు కుక్క పోయి ఒట్టు పురవినట్టు ఆ ఒత్తుడే నువ్వు చూపెట్టునే అమ్మా అయితే నీ పేరు ఎక్కడ సాని నీ పేరు ఎక్కడ సాని అయితే సొమ్మరోగ పొలకు ఇత్తడి బిల్లు ఎత్తారు వీళ్ళకి సొమ్మరోగం ఉన్నది మంచిగా నల్లటి రేకు మీద ఎర్రింకుతోని నా పేరు ఎక్కడ సాని అని ముద్దుగా కుక్కకేసినట్టు కుక్కను పెట్టేస్తారు గొలుసు ఆ గొలుసుతో మెడలేసుకున్నాం అనుకోవాలి లాస్ట్ అంటాడు వచ్చి అయితే చూసి దీని పేరు ఎక్కడ సాని చెప్పు కొట్టి తడితే చేసుకుంటే పిల్లల దగ్గరికి పోయేడు వాళ్ళు చూసుకుంటే అయితే కానీ నీ బాధ్యత మా తాళ్ళ ఎదురల్లా మా కాళ్ళలో పురుగులు పడ్డాయి మరి ఏం కలిమాయో గుర్తులా మాట్లాడదా ఇదేనా మీ వైశాఖ వనం మా కాళ్ళు ఈదులు ఇవన్నీ మొత్తం వైశాఖ నా గుల్ల తెచ్చుకోలే తీసుకోని కూకున్నావు కాబట్టి గడ్డ కలకు ఉన్న గడ్డకు గంజ ఏం గంజ గడ్డలకు గంజ కనాలి కన్నా వాళ్ళకి రంగవెల్లి ముగ్గురి నేను గంజలు కొట్టుడే నాలుగు సుక్కల ముగ్గురు గంజలు కొట్టుడే కొట్టినవా ఇక ముఖేశ్వరావు కాబట్టి ఆ గద్ద మీద రూపాయి పెట్టిన గద్దెకు అమ్మ గంజ మీద రూపాయి పెట్టాడు ముగ్గురా ఎవరు సిల్లర్ లేవు కాదురా ఎవరు కూడా ఒక్క రూపాయి ఎత్తలేడు నాగర సిల్లర్ లేడు కావాలంటే రూపాయి పెడతారు అమ్మవారు ఆ యొక్క పద్దళ్ళ పరసగా పుట్టు ఏళ్ళ ఎంతగా ఉంది ఎరగ చెప్తారా అని ఓ చిన్నవాడా చెయ్యేము చూడాల వస్తున్నవాడో వస్తున్నవాడా చెయ్యేము చూడాల వస్తున్నవాడో చేతిలో అన్నం చాలున్నదిరో బాగున్నదిరా ఇద్దరు వెళ్ళాలి మంత్రగాడు చేసినంటావా చేసినంటావా మంత్రగాడు చేసినంటావా చేసినంటావా మంత్రగాడు విజయలేదు విజయలేదు వాళ్ళు వచ్చింది పడక వాళ్ళు వచ్చింది పడక శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాట గౌతముని కోడలు బిడ్డ మౌరాలు ఎల్లమ్మ గౌరాలు బిడ్డ గ్రసాలు ఎల్లమ్మ మీ సత్యం అడిగి వచ్చింది ఎక్కడికి వెళ్ళ వచ్చింది ముసల్దాని ఎల్లగొట్టింది నా కొడుకులాలా అప్పటికైనా ఇప్పటికైనా అంటారు సత్యవంతరాలు ఎల్లమ్మ కన్న తండ్రి ఏమో కళ్యాణం చేసిండు మరి రేణుక ఎల్లమ్మ అడవికి వైశాఖ వనం లోపల ఒక నల్ల మేఘం తీసుకువచ్చి 12 డబ్బులతోటి బయటతోటి వైశాఖ వనం వచ్చి పెట్టి వైశాఖ పెడితే ఎక్కడైతే గడిచిందో ఆ చోట ఎడిక ఎల్లమ్మ గోపురాలు కట్టింది గోపురాలు కట్టించి ఆ తల్లి విగ్రహాలు పెట్టి ఆ కన్న తల్లి లగ్గం చేసిండు పిల్ల తల్లి నాగవల్లి చేసి ఆ పండుగ చేసుకోమన్నది ఎరుకల వేషం మీద ఈ మాట చెప్పింది అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి గారి పోతున్న కొడుకులాడీ ఎప్పుడేసిందో తిరిగడు బండారు తీసి తల ముందు మీద కొట్టుకుంటే పుట్టు అని అంటే అవ మళ్ళా చోగురాల వేషం కట్టుకొని అమ్మవారు ఎరుక ఎల్లమ్మ అవ బయలల్లి పోతున్నది ఆ యొక్క బద్దల్ల పరుష గౌడు ఏడు ఎల్ల గౌడు ఏమో ఎత్తున్నారు అన్నలా
మన వైశాఖ వనం లోపల నేలకెళ్ళమ్మ పేరు మీద అడుగు గోపురాలు కట్టిద్దామని 12 కిన్నరలతోటి నల్లమేఘం తీసుకొని వచ్చేసి వ్యాపారం అందరూ కట్టిండు ఆవ నెట్టిని కొట్టు పెట్టిండు కాళ్ళకి పసుపు పెట్టిండు ఓ తల్లి ఎల్లమ్మ నీకు ఇష్టమైన స్థలం లోపల ఈ వైశాఖ వనం నీకు ఎక్కడ ఇష్టమైన స్థలం నువ్వు కోరుకుంటావు అమ్మ నీ ఇష్టమని చెప్పి వదిలిపెట్టిన వాళ్ళే అటువంటి దగ్గర వచ్చి తూర్పు ముఖం పెట్టి ఆ యొక్క ఎప్పుడు ఉన్నదో ఆ నల్లగా చెట్టు ఎక్కనే ఆ యొక్క అదే స్థలం లోపల అవానమైన గుళ్ళు కట్టించాలని గుళ్ళల్లో కట్టిస్తూ ఉన్నారు ఎల్లమ్మ పేరు మీద కట్టిస్తూ ఉన్నారు అందమైన విగ్రహాలు అయ్యాలు వేయించిన బాబు దాని ఎప్పుడు అలా చేసుకున్న పిల్లలు చెయ్యెత్తి కొట్టామంటే కట్టుకున్న పిల్లల కాళ్ళకి అన్నామంటే ఏడ్చుకుంటే ఎప్పుడు వస్తున్నదో ఆ తల్లి వచ్చి అలా ఊరవుతల ఎవరి పట్టం ఉన్నది నా ఎలువాడ పట్టం ఉన్నదయ్యో ఎలివాడ పట్టం అంటే ఒక్క మాది వాళ్ళు మాది వల్ల పట్టం గల్ల చూసింది ఈసి పట్టం డబ్బు పట్టం ఆ మాది వల్ల వాడకి సాగుంటా సాగి ఉంటారా అని అమ్మవారు ఎన్నికాయలమ్మ మాది వల్ల వాడకి వస్తున్నది ఓ లోపులాల ఎల్లమ్మ ఎల్లమ్మ
అనుకుంటా వస్తున్నావు అన్నా నన్ను ఏర్పాటు చేస్తలేవా అని అన్నయ్య అయ్యో తల్లి నాకు తెలియదు తల్లి ఎవరు తల్లి నేను శివుడికి సిద్ధమైన శివడల్లి మాతను గౌతమి కొడుకు గాంభీరమని రేణుక ఎల్లమ్మనన్నా శివుని చిన్న బిడ్డవా అవా ఎల్లవా ఈ గప్పు పట్నం ఈ మురుగు పట్నం ఎందుకు తల్లి మా ఇళ్ళకు ఎందుకు వచ్చిందా పెట్టే బాగా వీటికి జాగ్రత్తగా నచ్చిందన్నా బాబు పరిసరాలు చెప్తే నా గుడిసే నాది కమల గుడిసే నాది తడక పరిసరావుని కాళ్ళు కట్టుకుని తాళ్ళట చేతులు చూస్తే చెల్లంగి కడతాడట రోగాలు చూస్తే రోగాలు బండలాట వారి గుడ్డు చూస్తే గుమ్మడికాయలట బాబా నాయక ఉంచుకున్నాను అనుకో మీ కొడుకు పరిసరావుని ఎత్తే ఎడవకాలతో తనే తనే అనుకో నా గుడిసె పరుపుకుంటది చూడలేదు బాబు మాట్లాడలేదు గప్పు పట్నం వచ్చినాము మురుగు పట్నం వచ్చినాము మా ఇంట్లో చోట్లేదు వెళ్ళగొడతాను మాదలింగు ఎల్లవతలింగుంటే వలిగిపోతున్నవా ఆ రేణుక ఎల్లమ్మకు నీ పేరు పెట్టల్ల ఓడురా నీ పేరు వీరమన్నువరా నీ పేరు ఎవరు చెప్పిన కానీ ఎవరు నన్ను ఇంటికి రాణిస్తలేరు నీ కొడుకు మంచోడు కాదమ్మో నీ కొడుకు పారాల గుర్తుడు బలపరశరాముడు మమ్మల బతకలియాడు అమ్మా వెళ్ళిపోమ్మని ఎలగొట్టవచ్చే ఓ అన్నమాడలింగు నీ ఇంటాడి బిడ్డమన్నా నీకు దండం పెడతారా ఇంటాడి బిడ్డ నీ ఇంటికి వచ్చినా సాగరంతా నాకు సాగింది అన్నా సాగరంత సోటింది అన్నా నీకు దండం పెడతాను మాడలింగు ఆడిబిడ్డ రేణుక ఎల్లమ్మ ఇవన్నీ అది ఏం లేదు ఏకేం మొదలు బాబా నాదేమన్నా ఉన్నదా రాజు రాజమ్మ బయటోడు ఎవడు ఇంట్లో ఎవడు బయటికి రాను బయటికి రామ్మా నేను ఇంతకే వచ్చింది అనుకో నేను ఎడవకాలు లేపి ఒక తన్నులు అందుతే నీ తలక పుట్టుకోనాలి నువ్వు కట్టుకునే దగ్గర పుట్టుకుంటే కదా నీ అక్క బయట ప్రసవాన్ని లోపల
ఎవరంటావా అరే మిత్రరా నాకు లగ్గం చేసినోడు మంచోడేరా 5 రోజులు వచ్చిన పాడు కావులే తాగుగాల పాడు కావులు వచ్చిన ఎందుకు ఎవరారు 5 రోజులు కుండలు చేపర్ర గాడుదాల చూస్తే ఇక బాబర్గాడు ఐదుగాడు ఇక పుట్టినగాడు చదువుతుంది బాగా 5 రోజులు అని చెప్పడుకులో అసి పెట్టినోడు 2 5 రోజులు కుండాలు కొట్టుకొని ఇక 2 మూటలు పట్టుకొని ఆ కాంచెలు రాజమ్మ చూడు చూడు అయ్యో వేరుగాయలమ్మ బాగానే రాజరాత మంచిగా అయ్యో పక్కన వచ్చావా ప్రేమ చల్లగా ఉంటుంది ప్రేమ బాగా గొప్పది నీ ప్రేమ అయినా కానీ నేను ఎందుకు వచ్చిందనంటే నా కొడుకు పానాల గుర్తోడు మన వంశరావుడు పెట్టే బాధ కాగలే కానీ ఇంటికి వచ్చిన జానులత్త జాగిత్తని జాగుంటా వదిలే ఎంతైనా గాని నీ తడక ముక్కుపోరు నాకు ఇయ్యాలి నీ అటువంటి గాని గజ్జల కొట్టాలు నాకు కావాలి ఆగో అటువంటి గాని 10,000 పట్టు చీర 5,000 అద్దాల రైతే ఆకుపచ్చని చీర అద్దాల జాకిరి నా చేతిలో పెడితే ఆగో అది నీకు ఇస్తానన్నది మాదిగి పోతాని రేణుక ఎల్లమ్మకి ఏమనుకున్నది ఓ మాదిగి పోతాని వదిలే ఎంతైనా గాని నా చీరకు వచ్చే తమ్ము నీకున్నదా నా రైక దొడుకునే తమ్ము నీకున్నదా ఎంతైనా గాని నా చీర నాకు నా రైక నీకు నా గజ్జల ఒడ్డాలు నీ చేతులు పెడతన్న గాని ఆగో అటుకు మీద పెట్ట లోపట్ట ఆగో ఎన్ని రోజులకున్న అటువంటి అటుకల ముడుకల వాడు అటువంటి సినిమాదిగానే పుడతాడు ఆగో చిటికల పటికల వాడు సినిమాది గాని పుడతాడు ఆగో ఆటలు ఆడుకుంటారా ఎల్లమ్మ ఆట లాస్ట్ ఆట ఆడతాడు ఆగో పెద్ద భార్యకు అటువంటి ఎల్లమ్మ వేషం కడతాడు ఆగో కొడలకి కంకణం కట్టుకుంటది ఆగో అటువంటి గాని కట్టి కంకణం కట్టుకోని మాది గొల్లలు అందకాడికి నుంచెల్లి ఘటం కుండ కాడి కత్తే ఎవరెవరి ఇళ్ళల్లో కట్టే గొల్లల కొద్ది అన్నం ముడుతుంది ఆగోరి ఒక్క మాట నీ తోడు చెప్పుతన్నా మీరు మాది వల్ల అయ్యన్నా అన్నందుకు చిన్న కత్తి తోడు చిన్నారి తోడు చిన్న బిడ్డ పోషవతా తోడాని ఒట్టు పెట్టుకోకన్నది రేణుకా ఎల్లమ్మా నేను పోతున్నానా అని అటువంటిది గాని దివనార్ది పెట్టి ఓ ఆడబిడ్డ రమ్మని మాది వాళ్ళందరి కాడికి ఎప్పుడు తీసుకొని వచ్చిందో తోడు చిత్ర కాడికి ఆ వాళ్ళందరి కళ్ళ చూసిన ఎల్లవ తల్లి గుండెలు తరిగిపోతున్నాయి నా కొడుకు పరిసరామా నీ పేరు పెట్టల్లమోను రాని మీద మందు వాడరాయి నేనేం చెయ్యాలరా వీళ్ళందరూ కూడా నేను దిగుతున్న వారి నీ తాతకు నీ ముత్తాతకు దొరకరా అని అగో కలకల కలకల కన్నీరు తీసి అగో ముత్తమంతరు మా బండారు తీసేరా ముత్తమంతరు మా బండారు తీసేరా ముత్తమంత బండారు తీసింది లంద మీద ఎప్పుడు వచ్చే వరకు లంద చెర 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 లంద వలిగరు లంద వలిగింది అటువంటి అనగానే పుట్టు పుట్టు అంటే కలియోగ కల్ప వృక్షాలు పుట్టినాయి ఏనాడు అటువంటి గారి బంగారు ఉద్యాలు కట్టుకోని వీధికెళ్ళి తాడికమ్మ వేసుకొని మాది గొల్లలందరూ ఒకటి తాగున్నది రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ సంగతి లంద లోపల ఉండని ఆగో ఇళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది అక్కడ మైసామరాల పట్టం లోపల ఓ చెల్లె ఎల్లవా ఓ చెల్లె గౌరవ్వ
మరి తల్లి కుది పిల్ల కెరక పిల్ల కుది తల్లి కెరక మన తల్లి ఎక్కడి ఏంటి చెల్లె గౌరవం అంటే ఓ అన్న నాకు తెలియదు అన్నది ఒరే తమ్ముడ తప్పిగా ఎంతైనా కానీ పంచోలు ఎల్లిని దాన్ని బతకనీయ ఆగో పొక్కలతో వచ్చిన దాన్ని ఓనిచ్చేటోడిని కాదురా తప్పిగా ఆగో అటువంటి తమ్ములతో అటువంటి చెల్లెని పట్టుకొని ఉండు ఎక్కడ వెళ్ళిలో దాన్ని ఎంపలాడగలుగుతా ఆరాముడే లేరు ఆరాముడే లేరు అధీరుడే లేరు అడుగు తీసి అడుగురా అడుగు ఉంటేరా రాముడు కన్న బట్టలు పట్టుకోని రామల ఇంటికి వచ్చిండు బావని నాకు బాయమ్మ గోడకైదు కొట్టుకున్నాయి ఎక్కడ దాచుకున్నావు ఎక్కడున్నా తల్లి ఎల్లవ అన్నదాట ఓ పక్కరామా నీ పేరు చెప్పమే మా ఇంటి లోపల భయపడి ఉంచుకోలేదన్నారు అట్ట కోట్ల ఇంటికి వేయండు అటువంటి చెరువుల ఇంటికి వేయండు గౌరవ ఇంటికి వేయండు సాగల ఇంటికి వేయండు అన్నారు శివదగ్రము నీరాజు విగ్రహము ఆగో అటువంటి గాని గౌరవ విగ్రహము ఒక్కలయ్య విగ్రహము చిటికలయ్య విగ్రహము అట్టుకోని ఎప్పుడు అటువంటి మా తల్లి ఎల్లమ్మ ఆడిబిడ్డ ఎట్లందో ఎదురు చూస్తాను అంటే అప్పుడు పరిసరాముడు మా తల్లిది గుళ్ళె కూర్చున్నదా అని ఉరికిపోయి ఆ లింగాన్ని అలుముకొని అటువంటి ఊపుతాండాట విగ్రహాన్ని అప్పుడు ఏడుదల్ల ఇళ్ళగౌడు పంచల్ల పంచగౌడు చూసిండు ఓ తండ్రి ఎంతైనా గాని అల్లుడా పరిసరామ మీ తల్లి వచ్చింది నిజమే గాని పోయితో పట్టుకొని ఇస్తునే పోయిందన్నారు తిరుకుంటా రాగా అలనాడు మాది ఎలివాడ పట్టం లోపల ఆగో ఎలివాడ పట్టం లోపల ఆగో మాది మాదరి భార్య పోసారి సంకల పిల్లని ఎత్తుకున్నది రాజమని ఎత్తుకోని ఆగో పోషమని ఎత్తుకోని అలనాడు మరిచిపోయి అడక ముక్కు పోగు ఎత్తుకున్నది మొట్టాలం ఎత్తుకోని ఆగో కానాడు అటువంటి గాని మంచి నూనె గంట నీకు కళ్ళకి వచ్చిందాట చూసిండు అప్పో అప్పో అప్పోగా మా తల్లి ఎల్లవ గిట్టునే ఉన్నదా అని ఆగో వెనకకెళ్ళి రావుడాట రావుడు వెనకకెళ్ళి రావుడాట ఎవరనుకున్నావు నేను అత్త వరుస నేనున్నా నువ్వు అల్లుడు అవుతావంటే ఈ చీర ఎక్కడిది గజ్జల ఒడ్డాలం ఎక్కడిది ముక్కుపోగు ఎక్కడిదో అంటే అప్పుడు అటువంటి లేదు లేదు మీ మా బొక్కల బేరం వేయండు ఆడ తెచ్చిన ఈడ తెచ్చిన ఆడ తెచ్చిన ఈడ తెచ్చిన అని మతుకు తెచ్చిండు మీరు మాదిగొల్ల అయి పుట్టినప్పుడు అత్త అటువంటి చిన్న కత్తితో చిన్నారు తోడు చిన్న బిడ్డ పోషాల తోడాని ఒట్టు పెట్టుకుంటాడు అమ్ముతారు అన్నాడు ఆదికి లేక చిన్న అటువంటి చిన్న కత్తి తోడు చిన్నారు తోడు చిన్న బిడ్డ పోషాల తోడాని ఎప్పుడు ఒట్టు పెట్టుకున్నారు ఆగో సంఖ లోపల బిడ్డ మాయమాయి సుక్కల్ల సుక్కాయి వరం జ్యోతి సుక్కాయి పుట్టింది ఓ తల్లులారా లబో 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 అని మొత్తుకున్నది వారుడా పరిసరామని తల్లి తాడ నేను చెప్తా కానీ నా బిడ్డ తాడ ఎక్కువ అన్నదాట అప్పుడు అన్న వరకు పరిసరాముడు ఏమన్నాడు ఆగో నీ బిడ్డ సుక్కల్ల సుక్కాయి అటువంటి సుక్కాయి పుట్టింది వరం జ్యోతి అయి ఆగో పుడికి 6 నెలలు ముందు పుట్టాడు జామవంతుడు అటువంటి గాని ఆ వరం జ్యోతిని లగ్గం చేసుకుంటాడు ఆగో అటువంటి అసిద్ధ భగవానుడు లగ్గం చేసుకుంటాడు ఆగో మా తల్లి తాడు ఎప్పుడే అటువంటి
అటువంటి పోసాని అంటే ఓ బిడ్డ రమ్మని ఆ లందకాడికి తీసుకొని వచ్చింది. అగో ఇక్కడ ఈ లంద లోపల నీ తల్లి ఉన్నది అన్నమో. అప్పుడు అటువంటి లందనంతా ఊపుతంటే ఏమన్నాడు, ఆగో కట్ట అయితే రాదు, నీ చెల్లె జోగురాలు వేషం కట్టుకోవాలి, నువ్వు బయలుదేరి వేషం కట్టాలి. వాళ్ళ గద్దెలు కట్టుకోని ఆగో మరికొల్ల లందకాడికి వచ్చి పట్టు మీద నిమ్మకాయలు కొట్టుకుంటూ పెట్టాలన్నమో. ఇదే ఊరికి వచ్చి నా చెల్లెరా గౌరవ గౌరవ అగో కాటువంటి మాది వాళ్ళందరి కాడికి అటువంటి లంద మీద పట్టు వరిసిండు. ఓ తల్లి ఎల్లమ్మ అటువంటి అసలు పెట్టుకునిస్తారా ఓ చెల్లె ఎల్లం ఓ తల్లి ఎల్లమ్మ తెల్లా అవునూరు కొండ బలము మా గుండు కింద గుండు కింద